అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇలాంటిదే ఒక మిమ్మల్ని హర్ట్ చేసిందో లేదో తెలియదు నాకు, ఒకటి వచ్చింది. ప్రభాస్ గారు దూరం పెడుతున్నారా సీనుని అని చెప్పేసి ఒకటి. ఏది? ప్రభాస్ సీనుని దూరం సార్ మీరు ఆవిడతో మీరు అన్నాలు ఉంటారు సార్, ప్రతిరోజు ఏం బాగున్నా తిన్నా సినిమాకి వెళ్దాం ఎలాగే మాట్లాడతారు రోజు రోజు ఎందుకు మాట్లాడదాం? చెప్పండి సార్. మాట్లాడదాం సార్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, వెళ్తాం, వస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, అలుగుతుంది. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తా. మన డిప్లొమసీ ఉంటుంది. ఇంటికి రా అంటాం, రాదు. దీన్ని పిల్లలు మళ్ళీ వస్తాం, మళ్ళీ వర్ణిక పేరు పెట్టుకెళ్తాం. లైఫ్ ఈజ్ సో మెనీ థింగ్స్. దూరం పెట్టడాలు, దగ్గర పెట్టడాలు ఉండవు. ఇట్స్ ట్రావెలింగ్ అంతే. అది ఇప్పుడు మీరు అన్నదే. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు నచ్చక కొన్ని రోజులు దూరంగా ఉంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినాయి. దూరంగా ఎందుకు ఉంటాం? ఇప్పుడు వర్క్ లో ఉండేటప్పుడు ఆయనతో పాటు ఉండాలి. మనం యాక్ట్ చేసేటప్పుడు నేను ఎక్కడ ఉండాలి? అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే బయటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది దూరం పెట్టడం అనే సెన్స్ ఎక్కడ వస్తుంది మీకు చెప్పండి? మీరు వచ్చినప్పుడు నేను ఉంటా, కానీ తర్వాత వచ్చినప్పుడు మీరు లేననుకోండి, నేను అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నాను అనుకో, ఇంకోటి ఉంటాడు, ఆడు చెప్తాడు మూడోవాడు దూరంగా ఉన్నాడు, దూరం పెట్టాడు. సరదాగా మీరు మాట్లాడినప్పుడు ఆడు జోక్గా అంటాడు, ఇప్పుడు ఆడేయట్లేదు అంత నేనే అంటాడు. మీరేమన్నా దూరం పెట్టాడు. అలా వచ్చిందే కానీ మరి దూరం పెట్టినప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఉంటాను? ప్రభాస్ సీను అనేది విడదీయడానికి ప్రస్తుతం వరకు పోవడమే, అంతేగాని విడదీయడం అనేది విడిపోవడం అనేది విడదీయడం అనేది ఉండదు. గ్యాప్ ఇచ్చి మీరు పిలచ్చు తప్ప విడదీయలేదు. ప్రభాస్ 1 2 3 శ్రీను అని గ్యాప్ ఇవ్వచ్చు కదా తప్ప విడదీయలేదు. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ట్రాక్టర్ తోలుకుని నేను ఇది కాకపోతే ఇంకేదైతే మనకి అదేంటి సార్, అంటే ఏదో రైమింగ్ ఉందని చెప్పారా? సార్ ప్రాక్టికల్ గా నేను ఏమనుకున్నాను, తిరుపతి వెళ్ళేటప్పుడు మనకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. మేము బేగంపేట ఎయిర్పోర్ట్ లో నేను రూమ్ లో ఉండేవాడిని, బలకంపేటలో. యాక్టింగ్ క్లాస్ నుంచి అక్కడికి వచ్చేవాళ్ళం. ఒక బీర్ బాటిల్ పెట్టుకుని, మీకు తెలుసు కదా బ్యాగంపేట బ్రిడ్జ్ ఉంటది అక్కడ, మన ఎల్లమ్మగుడి ముందుకు సనత్నగర్ బ్రిడ్జ్ ఉంటది. వెనక బీర్ దాచుకుని అలాగా అప్పుడు 8:39కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యేవి. జైన్ వెళ్ళేవి ఫ్లైట్లు చూడటం పక్కనే కదా ఎయిర్పోర్ట్. అదొక పెద్ద ఇష్యూ లాగా అలాగ తగ్గడం, కూర్చోవడం, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ చూడడం. రూమ్ లో జాతకం చెప్పిన ఉన్నాడు, మీరు విదేశాలు తిరుగుతారన్నాడు. మనకి డిగ్రీ లేదు, చూస్తే దిక్కు లేదు, దివారా లేదు, తిండికి టికారా లేదు. ఈడెవడో తాగేసి వచ్చాడు రూమ్ కి, నేనేమో విదేశాలు తిరగడం ఏంటన్నాడు అని. తర్వాత కట్ చేస్తే ఆ నెతికాను నేను, ఎక్కడ ఉన్నాడు ఆయన, ఏది ఆడు ఎలా చెప్పాడు నాకు, ఎలా చెప్పాడు. పాస్పోర్ట్ అయితే 2 పాస్పోర్ట్లు అయిపోయింది, 3 పాస్పోర్ట్లు అయిపోతుంది, తిరుగుతూనే ఉన్నాం. అది ఏ బేసిస్ మీద చెప్పాడు నాకు అసలు అని అడుగుదాం, కనుక్కుందాం అని తిరిగాను. అది దొరకలేదు. అంటే అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అదే ఇప్పుడు ఇది అవ్వకపోతే అంటే మనం ఏంటి కాదు, మీరు చెప్పిన తర్వాత ఆడు దొరికాడేమో నేను కూడా చెప్పించుకున్నాను. అప్పుడు వేరే చెప్తాడు, ఇప్పుడు కమర్షియల్ అయిపోయాడు నాకు తెలుసు. అప్పుడు స్టార్టింగ్ రోజులు కాబట్టి జెన్యూన్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇది చేయించుకుంటే అది అవుతుంది సార్ అంటే, నా ఫ్లైట్ టికెట్లు తీయండి అప్పుడు నేను చెప్తానంటే.